రాయల్ మెక్ రమణ, మనోడు తెలియని రాయల్ మెక్ రమణ, మనోడు తెలియని తెలుగు ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ ఉండరు అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాయా. మనోడు రాయల్ మెక్ రమణ, నేను సపరేట్గా రాయల్ మెక్ రమణ గురించి ఒక రీల్ చేద్దాం అనుకున్నా. మెనీ టైమ్స్, చాలాసార్లు అనుకున్నా. ఏమని రీల్ చేద్దాం అనుకుంటా అంటే, అరే తెలుగు ప్రొడ్యూసర్సు, తెలుగు డైరెక్టర్సు, ఏమయ్యా మీకు ఆ రాయల్ మెక్ రమణ మీదో లేదా ఆ ఫేమస్ రాము అని ఉంటాడు ఒక అతను, వీళ్ళిద్దరి మీద ఒక రీల్ చేద్దాం అనుకున్నా. వీళ్ళిద్దరి మీద ఒక కన్నేంటి స్వామి, ఇలా ఏం యాక్టర్స్, ఏమి పాపులారిటీ ఉంది, ఆడియన్స్, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఫేమస్ రాముకి, దాన్ని క్యాచ్ చేసుకోండి. ఇక్కడ మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉంది మా రాయల్ మెక్ రమణకి, దాన్ని క్యాచ్ చేసుకోండి. ఒక అవకాశం ఇస్తే అలాంటి వాళ్ళకి కూడా కదా అవకాశం ఉంది. ఒక రీల్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. శివన్న అనే ఒక సిరీస్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ లైక్స్ వస్తున్నాయి గంటల్లో. ఒక స్టోరీ పెడితే 10 లక్షల మంది చూస్తున్నారు తన స్టోరీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. అరే అలాంటి వాళ్ళు కదా వాడుకోవాల్సింది, అలాంటి వాళ్ళం కదా తీసుకోవాల్సింది. బట్ వాళ్ళకి ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదు తెలియట్లేదు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళిద్దరిలో అట్లీస్ట్ ఒకరు లేదా ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. కొంచెం మార్క్ మై వర్డ్స్, మోస్ట్లీ ఛాన్సెస్